పవన్ కళ్యాణ్ ప్రచారానికి మరోసారి బ్రేక్ పడింది. అనారోగ్యంతో పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. మరోసారి జ్వరం బారిన పడ్డారు పవన్ కళ్యాణ్. వారం రోజుల్లో రెండోసారి అనారోగ్యం పాలయ్యారు. గతంలోనూ మధ్యలోనే వెళ్ళిపోయారు పవన్. తాజాగా మరోసారి ప్రచారానికి బ్రేక్ పడింది. తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు జనసేనాని. పవన్ అనారోగ్యానికి కారణం ఎండలేనా? అక్కడి వెదర్ను పవన్ తట్టుకోలేకపోతున్నారా? జ్వరంతో ఇవాల్టి పవన్ తెనాలి పర్యటన సభ రద్దయింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వెల్లడించారు. అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాల్లో నిర్వహించవలసిన వారాహి యాత్ర సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదురుపడిన తర్వాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటారంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. అయితే తరచూ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈసారి ఆయన ఎండల ప్రభావానికి లోనయ్యారా? పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణం ఏంటి? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ తరచూ జ్వరం బారిన పడుతున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అనారోగ్యంతో ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ట్విట్టర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి దీంతో బ్రేక్ పడింది. ప్రకాష్ జైన్ అవుతారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ప్రచారానికి మరోసారి బ్రేక్ పడింది. ఆయన అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారా? ఎందుకు, అసలు ఏం జరుగుతోంది? ఆయనకు ఎందుకు తరచూ అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు? రామదాస్, ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే జ్వరం బారిన పడినట్టుగా ఇప్పుడు అతను ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి. అంటే తీవ్ర జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా అతను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ అయితే షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు జరగవలసినటువంటి తెనాలి వారాహి విజయ బేరీతో పాటు అలాగే సభలన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ ఇప్పటికే తెనాలిలో పోటీ చేస్తున్న నేపథ్యంలో అతను ఈ రోజు అయితే ఈ ప్రచారం యొక్క వారాహి విజయ బేరీ సభలో కూడా పాల్గొనాలి. కానీ ఈ రోజు అయితే తన జ్వరంతో బాధపడుతున్న కారణంగా అతనైతే ఈ రోజు రద్దయినట్టుగా అయితే తన ట్విట్టర్ ద్వారా చెప్పడమే కాకుండా పార్టీ వర్గాలు కూడా చెప్పిన పరిస్థితి, ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర షెడ్యూల్ కూడా పూర్తిగా మారిపోయింది. అలాగే ఈ రోజు నుంచి మొత్తం వరుస షెడ్యూల్ 8వ తేదీ 9వ తేదీ వరకు కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. కానీ వరుసగా ఇతను ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తీవ్ర జ్వరంతో కారణంగానే ఈ షెడ్యూల్ అంతా మార్పు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలోనే అయితే ప్రచారం అయితే ప్రారంభించారు. ప్రతిరోజు కూడా ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం, రాజమండ్రి నుంచి హెలికాప్టర్ ద్వారా మళ్ళీ గొల్లప్రోలు రావడం, గొల్లప్రోలు నుంచి రోడ్డు మార్గాన్ని పిఠాపురం వచ్చి పిఠాపురంలో ఆ ప్రచారంలో పాల్గొనడం కాకుండా అక్కడ ఉన్న వాటిల్లో వివిధ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారాన్ని అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా జనసేన అధినేత ప్రతిరోజు 4 రోజులు ఉదయం వెళ్ళడం, అలాగే సాయంత్రం వరకు ఉండడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిరిగి అలాగే మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మళ్ళీ ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆ రోజు కూడా జరిగాయి. 4 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో నిన్న చివరి రోజు 4వ రోజు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి అలాగే ఆంధ్ర బాప్తీ చర్చిలో పాల్గొన్నారు. అదే అక్కడి నుంచి పాల్గొన్న రోడ్డు మార్గాన వెళ్ళి అలాగే ఏదైతే బషీర్ బేబీ దర్గా ఉందో దర్గాను దర్శించిన తర్వాత పొన్నాడలో అలాగే వీధికి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అక్కడి నుంచి ఉప్పాడ నుంచి అలాగే పిఠాపురం మళ్ళీ కొండవరం మీదుగా మళ్ళీ వస్తూ డ్రైవర్స్ కాలనీలో మొత్తం రోడ్డు మార్గాన అడుగడుగున ఆగుతూ ప్రచారంలో పవన్ కళ్యాణ్ అయితే ముందుకు దూసుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రధానంగా పిఠాపురం ఎంటర్ అయిన కాంచి కూడా మతాలను అందరూ కూడా అందరిని కూడా పరిచయం చేసుకుంటూ అలాగే మొత్తం క్రిస్టియన్గా కావచ్చు, అలాగే హిందువులు కావచ్చు, మొత్తం అందరినీ కూడా ముస్లిమ్స్ కావచ్చు మతాల వారిగా అందరినీ కలుపుకునే పరిస్థితి మొన్నటి వరకు జరిగింది. అలాగే నిన్న కూడా ఎవరైతే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, అలాగే ఎడ్ల బండిలో వస్తున్నటువంటి వాళ్ళతో పాటు ఆటోలో ఎక్కి మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఉత్సాహాన్ని అయితే ప్రజల్లో నింపిన పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ఈ విధంగా బీజేపీగా గడిపినటువంటి పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మొదటి రోజు కూడా జ్వరంతోనే బాధపడుతూ ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోజు కూడా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆయన పిఠాపురం వచ్చిన మొదటి రోజునే వెళ్ళిపోయారని అంటారని చెప్పేసి ఉద్దేశంతో 4 రోజులు కూడా వరుసగా పర్యటన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం 4 రోజులు రావడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో జ్వరంతో బాధపడుతున్నాను, ఈ రోజు 3, 4, 5 నుంచి వరుసగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర షెడ్యూల్ కాబట్టి అన్ని కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రామదాస్, రైట్. అంటే ప్రకాష్, అంటే పవన్ కళ్యాణ్ గతంలో భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఆయనకి ఇవేం కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడడం అంటే వరుసగా ప్రచారం బిజీ షెడ్యూల్ ఉండడం, లేదంటే ఒత్తిడి పెరగడమే, తర్వాత
ఇటు ఏపీకి తెలంగాణకు తరచూ ప్రయాణించడమే కారణంగా అనుకోవచ్చా మనం? ప్రయాణంతో పాటు అతనికి మొదటి రోజే తన జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆ రోజు ప్రచారం ప్రారంభించిన రోజునైతే గట్టిగా ఉపవాసంతో ఉన్నారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ రోజు శుక్రవారం ముందు రోజు కూడా ఉపవాసం ఉన్నారు. అలాగే ప్రచారం మొదటి రోజు కాబట్టి, అలాగే వారాహి ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని వారాహి విజయ శంకరావాన్ని మోగించేందుకు, అలాగే తన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఒకటే మొత్తం ఆ రోజు బిజీగా గడుపుతున్న నేపథ్యంలో పాటు, అలాగే పిఠాపురం నుంచి గొల్లపురం నుంచి రాజమండ్రి నుంచి నేరుగా మళ్ళీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళడం, వరుసగా 4 రోజులు వెళ్ళడం కూడా మరింత తీవ్రంగా అస్వస్థతకు గురవడం కాకుండా తలసిపోయి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంతేకాకుండా తనైతే ఎండ వేడి తట్టుకోలేక నిన్నంతా కూడా ఆ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతంలో అందరితో ప్రచారంలో చేశాడు. అందరూ నడిచి వెళ్ళడం, తీవ్ర మెట్ట మధ్యాహ్నం 12:30 ప్రాంతం నుంచి అయితే 1 గంట 2 గంట ప్రాంతంలో మొత్తం ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తిరిగి అలసిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ వెంటనే నిన్నంతా వెళ్ళవలసి ఉంది. వెంటనే రూమ్కి చేరుకున్నారు. ఎక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి హోటల్కి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సాయంత్రం 5 గంటలకే తిరిగి వెళ్ళిపోవాలి. కానీ అతను తీవ్రంగా అలసిపోవడంతో పాటు అలా కొంతమంది నాయకులతో సమావేశాలు ఉండడం. ప్రకాష్, అంటే పిఠాపురంలో కాస్త వాతావరణం భిన్నంగా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ కు ఆ వాతావరణం సరిపోవట్లేదా? ఏం జరుగుతుంది? వాతావరణం అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండాకాలం మొదలవడంతోనే ఉష్ణోగ్రతలు వేడిగా ఒకసారిగా పెరుగుతున్నాయి. దానికి తోడు పిఠాపురం సముద్ర తీరం ఉష్ణోగ్రతకి మరింత ఎక్కువగా ఉన్నదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అతను ఈ ఎండ వేడికి ఎక్కువ తట్టుకోలేక, అంటే ప్రచారాలకు గతంలో ఉన్నప్పటికీ కూడా చాలా తేడా ఉందని చెప్పాలి. గతంలో మామూలు ఆ సమయంలో మాత్రమే ప్రచారాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎండాకాలం మొదలైంది. ఒక పక్కన ఎన్నికల వేడి, మరో పక్కన ఎండ వేడి, రెండూ కూడా మొత్తం ఈటెక్కడంతో, అలాగే అందులోని పిఠాపురం అంటే రాజకీయ మరింత ఈటి పుట్టిస్తుంది. మొత్తం ఈ యొక్క ఈటి మధ్య పవన్ కళ్యాణ్ ఎండ వేడికి తట్టుకోలేక ఈ విధంగా అయిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే పిఠాపురం రాకముందు కూడా స్వల్ప జ్వరంతోనే ఆయనైతే ఇబ్బంది పడుతున్న పరిణామాలు ఉన్నాయి. దానికి తోడు అతను కూడా ఫాస్టింగ్ ఉపవాసం ఉన్న పరిస్థితి ఉందని మనకైతే జనసేన వర్గాల నుంచి కూడా తెలిసినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో తన సరైన ఫుడ్ తీసుకోకపోవడంతోనూ, అలాగే జర్నీ చేయడంతోనూ ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతనంతా కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. రామస్వామి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చూద్దాం. అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదిరపడిన తర్వాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్నారు జనసేనాని. మరోసారి జ్వరం బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లో రెండోసారి అనారోగ్యం బారిన పడ్డారు. గతంలోనూ మధ్యలోనే వెళ్ళిపోయారు పవన్. తాజాగా మరోసారి ప్రచారానికి బ్రేక్ వేశారు. తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు ఆయన. అసలు పవన్ అనారోగ్యానికి ఎండలే కారణమా? పిఠాపురం వెదర్ పవన్ తట్టుకోలేకపోతున్నారని చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద సముద్ర తీర ప్రాంతం కావడం, తరచూ ప్రచారం బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రయాణిస్తున్న కారణంగా, దాంతోపాటు ఉపవాసాలు కూడా ఉంటున్న కారణంగా పవన్ ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారిందంటూ జనసైనికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జ్వరంతో ఇవాల్టి పవన్ తెనాలి పర్యటన సభ రద్దయింది. మళ్ళీ కోలుకున్న తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు.